వెల్కమ్ బ్యాక్. ఇక భూభారతి చట్టం పేరుతో రైతుల భూములను ప్రభుత్వం లాక్కునే కుట్ర చేస్తోందంటూ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపించారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని తన నివాసంలో ఆమె మాట్లాడారు. రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు పథకాలను సక్రమంగా అమలు చేయకుండా రైతులు సాగు చేసే భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. ఇక రెవెన్యూ శాఖ వద్ద పట్టా భూములు, ప్రభుత్వ భూముల రికార్డులు లేవా అంటూ ప్రశ్నించారు. భూభారతి చట్టంతో రైతులు సాగు భూముల మీద పట్టారంటూ ఈ సందర్భంగా విమర్శించారు. భూభారత్ అని పెట్టేసి మరి భూభారతి చట్టం తీసుకొచ్చేసి ఎక్కడ ఒక కొమరంభీం జిల్లానే కాదు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక టౌన్లో కూడా ఏదైతే సర్వే చేయించారు దాంట్లో మ్యాప్ అంతా కూడా ఫొటోస్ అన్ని కూడా పెట్టేసి చేస్తారు. సరే, ఏదైతే మన గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అది కూడా వాళ్ళు తీయాలి కదా. ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇంత పట్టా ల్యాండ్ ఉంది. మరి ఎవరికైతే నిషేధిక భూమిలో పట్టక ముందు మరి ఎవరెవరికి పట్టాలు ఉన్నాయని కూడా వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు కదా. తెలిసినా కూడా మళ్ళీ నిషేధిక భూమిలో మరి చూపెట్టడం అనేది మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాస్తవంగా అన్న చెప్పినట్టు అది రెవెన్యూ వాళ్ళు చేసిన తప్ప, ఇది ప్రభుత్వం చేపించినటువంటి తప్ప అనేది తెలియాలి.